నమో వెంకటేశాయ. భరద్వాజుడికి చెప్పేది చాలా గొప్ప వేదాంతం ఏం చెప్పట్లేదు శిష్యుడికి. వాల్మీకి మహర్షి యొక్క మనోస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఈ శ్లోకంలో. అకర్దమమిదం తీర్థం, ఈ నీటిని చూశావా భరద్వాజ? బురద లేదు. రమణీయం ప్రసన్నాంబు, నీరు చూశావా ఎంత రమణీయంగా ఉందో? ఎక్కడా నిర్మలంగా మట్టి లేకుండా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. ఎలా ఉన్నాయిట? సన్మనుష్యమనో యథా, ఇది పట్టుకోవాలి. సన్మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో, మంచి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి. ఏం ఇవాళ ఆ ఉపమానం ఎందుకు పడింది వాల్మీకి మహర్షికి? మంచి మనిషి 16 గుణములు ఉన్నవాడు ఎవరని అడిగారు నారదుణ్ణి. 16 గుణములు ఉన్న మహాపురుషుడెవరో నారదుడు సంక్షేప రామాయణం చెప్పాడు. అంత గొప్ప హృదయం ఉండి అంత మంచి మనిషి అయినటువంటి రాముడు ఆయన గుండెల నిండా నిండిపోయాడు. ఇప్పుడు ఆ రాముని యొక్క స్వచ్ఛత, రాముని యొక్క నిర్మలత్వం, రాముని యొక్క హృదయంలో ఏ పాపము లేని స్థితి. పాపము లేని స్థితి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపము లేని స్థితి అంటే ఏదో చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడం అని కాదు నా ఉద్దేశ్యం. పాపము అన్న మాటని మీరు ఎలా అర్థం చేసుకోవలసి ఉంటుందంటే ఈశ్వర ప్రస్థానమునందు ప్రతిబంధక స్వరూపము అని అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో దానికి పాపమని పేరు. రామాయణ ప్రసంగం విందాము అని మీరు బయలుదేరారనుకోండి, అప్పుడే మీకు ఎప్పుడూ రాని వ్యక్తి వచ్చి 8:30కి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఎన్ని మాటలు వాచి చూసినా మీరు చేసుకున్న పాపము మీరు రామాయణ కథా ప్రసంగము వినకుండా మీ బంధురూపములో అడ్డు వచ్చినది, దానికి పాపమని పేరు. ప్రతిబంధక స్వరూపంగా వస్తుంది. ఈశ్వర ప్రస్థానమునందు అడ్డొస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, అసలు మనం వెడతామా అన్నది వెళ్ళేట్టు చేస్తుంది. అంతే తేడా. ఇది నిలబెట్టుకోవాలి. ఇది నిలబెట్టుకుంటే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటారు. నేను వెళ్ళగలిగానన్నారు అనుకోండి, అవును నువ్వే వెళ్ళగలిగా ఉంటాడు, ఇంకోసారి సంకల్పం చేయి. ఇది తెలుసుకోవాలి. సన్మనుష్యమనో యథా, లోపల రాముడు ఉన్నాడు. ఏమిటి బురదలేనితనం? రాముని యొక్క ప్రస్థానంలో ప్రతిబంధకాలు వచ్చి నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే ఆయన మనస్సుతో కాని శరీరంతో కాని వేద విరుద్ధమైనటువంటి అధర్మమైన పని చేసినటువంటి వాడు కాడు. అందుకే ఆయన ఏ సంకల్పం చేస్తాడో ఆ సంకల్పములు నెరవేరుతాయి. అంటే ఆయన హృదయము పాపముతో ఉన్నది కాదు, నిర్మలమైన మనస్సున్నవాడు. అంటే ఎప్పుడో ఏదో జరిగినటువంటి సందర్భాలకి సంబంధించిన విషయాలని కడుపులో పెట్టుకుని వాటి ప్రభావంతో ఇప్పటి జీవితాన్ని పాడు చేసుకునేవాడు కాడు. ఇది సుందరకాండలో అడిగిందండి సీతమ్మ. ఈ మాట అడిగిందో తెలుసా? కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. భార్య కనపట్టలేదని చెయ్యవలసిన పనులు ఈశ్వరారాధన రాముడు మానేశాడా హనుమా అని అడిగింది ఆవిడ. ఎంత పెద్ద మాట అండి. మీరు చూడండి, ఇవాళ పంపు రావట్లేదండి అన్నారనుకోండి, అంతే. మొట్టమొదట మనం మానేసేది ఏమిటంటే సంధ్యావందనం, తర్వాత మానేసేది ఏమిటంటే పూజ, తప్పకుండా మినహాయింపు లేకుండా చేసేది టిఫిను కాఫీ. అంటే ఎందువల్ల మీరు రాజీ పడగలుగుతున్నారు అంటే ఏదైనా ఒక చిన్న విషయం వచ్చింది అనేటప్పటికీ దానితో వ్యగ్రత పొందుతాడనమాట. తన వ్యక్తిత్వం అంతా ఏమైపోతుందంటే సన్నివేశంతో ముడిపడిపోతుంది. ఓ పీట కాలు మీద పడిందండి, ఆ వేళ్ళు నిప్పి చేసేయి. ఏమంటే పూజ చేసుకుంటారా మీరు? అయితేనే ఇవాళ పొద్దున మన్నీళ్ళు పెట్టేనా అందనుకోండి. ఏం పూజ చేసుకోను నా బుర్ర, పీట పడిపోయింది కదా కాలు మీద. ఆహా పోన్లేండి, అయితే పూజ చేసుకోరు కదా. పోనీ అయితే పీట వేయినా కూర్చుంటారా? కుర్చీలో కూర్చుని చేసుకుంటారా? సంధ్యావందనం మానకూడదు కదా. ఏమిటి కుర్చీలో కూర్చుని చేయడం? వాడు అటు ఇటు తిరుగుతుంటాడు, ఆ మనవడు వాడు ఏ కాలు తొక్కేస్తాడో భయం. అన్నం తింటారా అని అడిగారు అనుకోండి, ఏం తిన్నావు? 4 అడుగులు వేసి వచ్చి అక్కడ నిలబడదా అంటే ఎలా కూర్చోను, కాలు మీద తొడ ఒత్తుకుందంటే నొప్పి వస్తోంది. ఆఫీస్కి ఎడతారా, బూట్లో కాలు ఎలా పెట్టను అంటే ఏ పని మీరు చెప్పండి, ఆయనకి కాలు మీద పడిన పీటతో మమేకం చెందింది వ్యక్తిత్వం. ఇది ఏమిటంటే ఇటువంటి వాళ్ళు ప్రతి చిన్న సంఘటనతో మమేకమై
తాము చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందుతారు. రాముడు అటువంటి వాడు కాడు. సంఘటనలు అన్నవి జరుగుతాయి. జీవితం అన్న తర్వాత ఎత్తుపల్లాలుంటాయి, ప్రస్థానాలుంటాయి. దానికోసం ఈశ్వరార్చన విడిచిపెట్టడం కుదరదు. అది నా జన్మ ప్రయోజనం, దాన్ని నేను వదలలేను. ఒకటి రాముడు ఏం చేస్తాడంటే భార్యను ఎవరో ఎత్తుకుపోయారు, సంధ్యావందనం చేసేస్తాడు. జటాయువు చచ్చిపోయాడు, అగ్నిహోత్రం చేసేస్తాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయారని తెలిసింది, వెంటనే తనేం తింటాడో దాంతో పితృతర్పణం చేస్తాడు. అంటే విహిత కర్మాచరణం ఏది చెయ్యాలో అది వదిలిపెట్టాడు, అది చేస్తాడు తప్ప చెయ్యవలసింది వదిలిపెట్టేసి జరిగిన సంఘటనతో మమేకమై ఏడుస్తూ కూర్చోవడమో నవ్వుతూ కూర్చోవడమో రాముడికి రాదు. రామాయణం వినడానికి పనికొచ్చేది కాదు, అనుష్ఠాన పర్యంతంలోకి రావలసింది. మీరు కూడా రాముడు కాగలరు. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఇది పరిశీలించుకోవడం మీకు రావాలి. ఏదో ఒక చిన్న సన్నివేశంతోటో సందర్భంతోటో మమేకమై నా జన్మ ప్రయోజనాన్ని నేను విస్మరిస్తున్నానా? ఏది జన్మ ప్రయోజనం? ఈ శరీరంతో రావడం మహత్భాగ్యం. ఇది ఉంటే నేనేం చేయగలనంటే ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో నడవగలను. నాకు ఒక కారు ఉందనుకోండి, నేను ఆ కారులో కూర్చుని సుఖంగా ప్రవచన మందిరానికి రాగలను. కారు ఎంతవరకు పనికొస్తుంది? నన్ను తీసుకుని అక్కడ వరకు తీసుకొస్తుంది. అంతేకాని ఓ కారా, నన్ను ఇంటి నుంచి ఇక్కడ వరకు ఏసీలో చల్లగా తీసుకొచ్చావు, పాప నువ్వు అక్కడ ఉండిపోవడం, నేను ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నువ్వు కూడా వేదిక మీదకి రా అన్నాను అనుకోండి, మేస్టార్ చాలు 2 రోజులు రామాయణం అంటారు మీరు కదా. ఎందుకంటారు? ఒక్కటే కారణం, అది వస్తువుని ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో తెలియనితనం. ఈ శరీరంతో మీరు వచ్చింది ఎందుకు? మీరు తరించడానికి. ఈ జన్మలో ఓ ఆఫీసరు, ఈ జన్మలో ఓ తమ్ముడు, ఈ జన్మలో ఓ అన్న, ఈ జన్మలో ఓ భార్య. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయత దియభ్రాత. ఊపిరాగిపోయిన మరుక్షణంలో ఈ పాత్రలన్నీ అంతర్ధానం అయిపోతున్నాయి. మరి నీ జన్మ ప్రయోజనం నశించిపోవట్లా? సంఘటనలు జరగకుండా ఉంటాయా? ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లేచిన తర్వాత ఓ ఫోన్ ఏదో ఒకటి రాకుండా ఉంటుందండి, ఎక్కడి నుంచో ఏదో వస్తుంది. దానికి నువ్వు మానేసేది సంధ్యావందనం పూజనా? దానికోసం నువ్వు ఆ రోజున గజేంద్ర మోక్షం చదువుకోవడం మానేస్తావా? దానికోసం నువ్వు గుడికి వెళ్ళడం మానేస్తావా? నీ ప్రయోజనం ఏమైపోతుంది? నీ జన్మ ఏమైపోతుంది? నువ్వు ఈ శరీరాన్ని పొందినందుకు ఉపయోగం ఏమైపోతుంది? ఇది కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని కీర్తించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. నీకొక రోజు సార్థకత పొందింది అంటే నువ్వు దీనితో ఎందుకు వచ్చావో దానికి దీన్ని ఆ రోజు ఉపయోగించావా? ఏదో ఒకటి విన్నానని చెప్పి దాంతో మమేకం చెంది దీన్ని విడిచిపెట్టావా? ఇది తెలుసుకోగలిగితే లోపల ప్రతిబంధకాలు నిలబడకుండా విహిత కర్మాచరణమునందు పూనికతో ఉన్నవాడు. ఇది ఎందువల్ల కనపడుతోంది? నదిలో ఆ నీటిని చూస్తే ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు వాల్మీకి మహర్షి? ఆయన గుండెల నిండా రాముడు నిండిపోయాడు. పరమదయాళువైన రాముడు, ఎవ్వరి మీద కోపం పెట్టుకోని రాముడు, ఎవడు ఎంత పాపం చేసినా క్షమించగలిగిన రాముడు, మార్చుకుంటాడేమోనని అవకాశం ఇచ్చే రాముడు, ఉదారుడైనటువంటి రాముడు, మన్నించగలిగిన రాముడు, ఏదైనా ఇచ్చేయగలిగినటువంటి రాముడు, ఇంకోడు సంతోషిస్తే సంతోషించగలిగిన రాముడు, తనకంటూ వేరు సంతోషం లేని రాముడు. రాముడి సంతోషం ఏమిటంటే మీ సంతోషం తన సంతోషం, రాముడి సంతోషం ఇంకా వేరే ఏం లేదు. సీతమ్మ సంతోషం మన సంతోషం, ఆవిడ సంతోషం ఆవిడ సంతోషం, ఇంకా వేరే ఏం లేదు. ఇది రాముడు. అబ్బా ఏమి రాముడు, ఎంత నిర్మల హృదయం! ఇదిగో ఈ నీటిలా ఉంది. కాబట్టి ఈ నీరు ఎలా ఉందో అలా ఉన్నాడయా సన్మనుష్యమనో యథా. సన్మనుష్యుడు, చక్కని సహృదయుడైనటువంటి మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఈ మాట? గుండె నిండా రాముడు నిండిపోయాడు. ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఒకటి జరిగిందనుకోండి. ఇది మీరిప్పుడు పట్టుకోవాలి జరిగిన సన్నివేశాన్ని. ఈశ్వరుడు ఏది
కాకతాళీయంగా జరిగినవి కావు. రామాయణం రావాలి అంటే ఎన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండి. సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది, లవకుశులు పుట్టారు, శిష్యులు దొరికేట్టు చేసింది, నారదుడు వచ్చాడు, బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది, సంక్షేప రామాయణం చెప్పించింది, వాల్మీకి హృదయం నిండిపోయింది. ఇప్పుడు ఆ తమసా నది యందు స్నానం చేసే ముందు ఆయన హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో, నారదుడు చెప్పి వెళ్ళిపోయాడో, వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకు ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. అందుకు ఆ శ్లోకం. ఇప్పుడు మనసు నిండా రాముడు. ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడు సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు. దేనికి దిగుతున్నాడు? సంధ్యావందనం చేయాలి. మనము స్నానం చేస్తాం, రాముడు స్నానం చేస్తాడు. మీరు ఎదర విందురు కానీ రాముడు స్నానం అంటే ఎలా ఉంటుందో, రాముడి సంధ్యావందనం అంటే ఎలా ఉంటుందో, రాముడి అగ్నిహోత్రం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి చదవడం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో, రాముడు బాణం వేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూద్దురు కానీ. ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం. ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తరువాత నీటిలోకి ప్రవేశిస్తుంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ఎందుకు నిండిపోవాలి అంటే ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తొస్తాడు కదండి రాముడు అనేటప్పటికే. ఎందుకు వచ్చాడు లక్ష్మణుడు? వెళ్ళమన్నారా ఎవరన్నా? ఎవరు వెళ్ళమని లేదు. ఎందుకు వచ్చేసాడు? అన్నీ వదులుకుని అన్నయ్య సేవ ఏం చేశాడు అంటే అన్నయ్య స్నానం చేస్తుంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు, అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణ కలశంతో నీళ్లు పెట్టాడు, అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు, అన్నయ్య ఒరే ఇల్లు కట్టరా మనం అంటే వాస్తుకి సరిపోయేటట్టు ఇల్లు కట్టాడు, పర్ణశాల వేశాడు. ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుగమించాడో అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న తరువాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు. ఇప్పుడు శిష్యుణ్ణి చూస్తే రాముడి వెంట లక్ష్మణుడు గుర్తు రావాలి కదండి ఆ ప్రభావం ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు వాల్మీకి రాముడు అయ్యారు ఒక రకంగా. కాబట్టి ఆయన అంటున్నారు న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను. నాయనా భరద్వాజ, న్యస్యతాం కలశస్తాత, ఆ నీటిని తీసుకెళ్ళడం కోసం నువ్వు తీసుకొచ్చిన కలశం ఉందే దాన్ని కింద పెట్టు. దీయతాం వల్కలం మమ, నువ్వు పట్టుకొచ్చిన బట్టలున్నాయే అవి ఇలా అయ్యి అంటే మీకు ఏమర్థం అవుతోంది? ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు పాత్ర? శిష్యుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నాడు వస్త్రాలు వాల్మీకి కట్టుకోవలసినవి? శిష్యుడు పట్టుకున్నాడు. గురువుగారి వెనకాతల శిష్యుడు వెళ్ళడం అంటే దేనికి వెళ్ళాలంటే గురువుగారి శుశ్రూషని ప్రతి క్షణం వాంఛించి వెడతాడు. అంటే ఇవి అతను పట్టుకున్నాడు, అతని దగ్గర గురువుగారు ఇప్పుడు పుచ్చుకుంటున్నాడు. ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం. రాముడు లక్ష్మణుడి పట్ల ఎంత ప్రీతి చెందాడో అలా తన శిష్యుడి పట్ల గురువు అంత ప్రీతి చెందుతున్నాడు. దేనికంత ప్రీతి? ఎందుకు శిష్యుడితో ఆ తమసానది తీర్థం చూపించి నాన్న నేను దిగుతున్నాను స్నానానికని చెప్పడం అది చెప్పవలసిన పెద్ద విషయమా? కాదు. గురువు బాగా గుర్తుపెట్టుకోండి, గురువు కోరుకునేది ఏదీ ఉండదు. అలా కోరుకున్న నాడు వాడు గురువు కాదు, బరువు. గురువు ఎప్పుడంటే గురువుకి తాను పొందవలసినదన్నది ఏమీ లేదు అసలు. ఇంకా తాను పొందవలసింది ఈశ్వరుడు ఒక్కడే. అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు. ఇంకేం కావాలి నాకు? నాకేం అక్కర్లేదంటాడు. మీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి, నాకు ఎందుకండి అంటాడు. మీకు లేదు కదండి అన్నారు అనుకోండి, నాకు లేకపోవడం ఏమిటండి అంటాడు. అది గురువు అంటే. రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అందరికన్నా ముందు లేచి 3ంటికి స్నానం చేసి ఆ తువ్వాలు చెట్టు త్వరలో పెట్టేవారు. ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి అందులో హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు. గురువుగారు తుడుచుకునే తువ్వాలు ఒకసారి చూద్దాం అందులో పెడుతున్నారు రోజునని చెప్పి త్వరలోంచి తీశారు. అందులో నూలు పోగులు తక్కువ, కన్నాలు ఎక్కువ. వాళ్ళు చూసి అన్నారు, భగవన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలు కొనివ్వండి. ఏమిటండి తువ్వాలని అడిగారు. ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు అది తువ్వాలని? మీరు నాకు తువ్వాలు తేగలరా? నేను ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు ఏమిటో తెలుసా? దేవేంద్రుడు సహస్రాక్షుడు 1000 కన్నాలు ఉన్నట్టు కనపడుతుంది, అది ఇంద్రుడు. ఇంద్రుడితో తుడుచుకుంటాను. మీరెక్కడ తేగలరు నాకు ఇంద్రుడిని తువ్వాలుగా? ఇది తృప్తి అంటే. గురువు నిత్యతృప్తుడు, అంత తృప్తితో ఉంటాడు ఆయన. ఆయనకి అసలు ఇది ఏదో ఇంకోటి ఏదో కావాలనే ఆలోచన ఏం ఉండదు ఆయనకి. అలా ఉండేంత ఖాళీగా ఆయన మనసేం ఉండదు.
కాబట్టి శిష్యుడు ఒక కలశపాత్ర పట్టుకొచ్చాడని, శిష్యుడు తనను అనుగమించాడని, శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడని పొంగిపోతున్నాడు ఆయన. ఇది గురువు పొంగు అంటే. ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడా కనబడదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదని ఏడిచేవాళ్ళు ఉంటారు. ఒక్క గురువు మాత్రం చిన్నదానికి అంత పొంగిపోతాడు. ఒక గురువు యొక్క స్థితిని, ఒక గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం. అందుకే నేను మీతో మనవి చేస్తుంటాను, శ్రీరామాయణం చెప్పడం అంటే అది అనుభవైక వేద్యమే తప్ప ఒక శ్లోకం చదువుకోవడం కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ తమసా తీరం, ఆ వాల్మీకి మహర్షి, ఆ శిష్యుడు,